మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ని సోషల్ మీడియాలో ఐటీడీపీ మీడియా ఎంత పర్పస్ఫుల్గా దాన్ని ట్రోల్ చేస్తుంది అంటే, మావిగన్ అనేటువంటి ప్రపోజలు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, దేశానికి రాష్ట్రానికి జరిగేటువంటి మంచి ఏంటనేది నాకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు, అవునా కాదా, నేను చెప్పేది కరెక్టా, చంద్రబాబు నాయుడు చెప్పేది కరెక్టా, ఆర్కే గారు చెప్పేది కరెక్టా అని. నేను ఇవన్నీ చూపించిన తర్వాత ఆర్కే గారు చేసినటువంటి కామెంట్కి ఆయన ఇవ్వాల్సినటువంటి విశ్లేషణ, ఆయన ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 సంవత్సరం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఏరియాగా 25 గ్రామాలని ఎన్నిక చేశారండి. నెంబర్ 1 తుళ్ళూరు మండలంలో నుంచి లింగాయపాలెం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ మొడుగులంకపాలెం, నెంబర్ 2 ఉద్దరండాయపాలెం, నెంబర్ 3 వెలగపూడి, 4 నేలపాడు, సేకూరు, ఐనవోలు, మల్లికాపురం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ తాళాయిపాలెం, వెంకటపాలెం, తుళ్ళూరు మండలం నుంచి అనంతవరం, నక్కవెల్లు, తుళ్ళూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండరాజుపాలెం అండ్ పిచ్చుకపాలెం, ఉండవల్లి, పెనుమాక, పార్ట్ ఆఫ్ తాడేపల్లి మున్సిపాలిటీ, కృష్ణాయపాలెం, నిడమర్రు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ నీరుకొండ, నవులూరు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ ఎర్రగొండ, ఎర్రపాలెం, బేతపూడి. ఈ 25 గ్రామాలని చూసి ఆయన రాజధాని ప్రాంతంగా నిర్ణయం చేశారు. ఈ 25 గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎంతో తెలుసా ఆర్కే గారు? ఈ 25 గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషను ఆర్కే గారు 73,099 మంది. 73,099 మంది గ్రామంలో ఇప్పటికీ, అంటే ఈ గ్రామాల రాజధాని ప్రాంతంలో రేపొద్దున ఈరోజు అమరావతి బిల్లు పాస్ అయినటువంటి అమరావతిలో క్యాపిటల్ సిటీ ఏరియాలో ప్రజలు నివసించే ప్రాంతం 2024 అధికారిక లెక్కలానండి, అనధికారిక లెక్కలండి, ఏదేమైనా కానీ ఇదిగో తాళాయిపాలెం తుళ్ళూరు మండలం లింగాయపాలెంలో 1554, ఉద్దరండాయపాలెంలో 1503, వెలగపూడిలో 2688, నేలపాడులో 1128, షేకూరులో 1218. ఈ విధంగా గూగుల్ చెప్పినటువంటి లెక్కలు మొత్తం చూస్తే 73,099 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధానిలో క్యాపిటల్ సిటీ ఏరియాగా మీరు నిర్ణయించినటువంటి అంశం. నేనేమడుగుతానంటే ఆర్కే గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మీరు 73,000 మందితోటి నివసించేటువంటి గ్రామాలని రాజధానిగా చేసుకుంటే ఈ దేశంలో ఇంతకంటే సిగ్గుమాలిన, ఇంతకంటే చిన్న రాజధాని ప్రాంతం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు అసలు దేశంలో ఏమేమి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ఎంత పాపులేషన్ ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో ఇదంతా కూడా నేనేమి కుకుడప్ స్టోరీస్ అయితే ఏం కాదు, గూగుల్లోంచి తీసుకున్నటువంటి స్టోరీయే. సార్, మనతో పాటు ఈక్వేట్గా ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే, అంటే 5.5 కోట్ల మంది రమారమి ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే, పాట్నా అంటే బీహార్ యొక్క రాజధాని పాట్నా సార్ 16 లక్షల మంది జనాభా సార్ పాట్నాలో. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ దాని క్యాపిటల్ తీసుకుంటే 15 లక్షల మంది జనాభా సార్. హర్యానా దాని రాజధాని చండీగఢ్ తీసుకుంటే 11 లక్షల మంది జనాభా సార్. తర్వాత జార్ఖండ్ నిన్నగాక మొన్న పుట్టినటువంటి రాష్ట్రం జార్ఖండ్లో రాంచీ 11 లక్షల మంది జనాభా సార్. తర్వాత బెంగళూరు సార్ కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు 1,30,00,000 మంది సార్. ఏది ఆ ఒక్క సిటీ యొక్క పాపులేషన్ 1,30,00,000 మంది. మధ్యప్రదేశ్ భూపాల్ యొక్క రాజధాని భూపాలు 18 లక్షల మంది జనాభా సార్. మహారాష్ట్ర ముంబైది 2.8 కోట్ల మంది జనాభా. ఒక ముంబై క్యాపిటల్ సిటీ తీసుకుంటే 2.8 కోట్లు. తర్వాత తమిళనాడు మన పక్కనే ఉన్న చెన్నై రమారమి 70 లక్షల మంది సార్. తర్వాత హైదరాబాద్ తెలంగాణ వచ్చి 1 కోటి, అంటే 98-97 లక్షలు రమారమి. బట్ వీ కెన్ టేక్ ఇట్ రఫ్గా ఏది కోటి. ఇవి కూడా 2011 సెన్సెస్కు తీసుకున్న ప్రాంతాలను తీసుకుంటే, అంటే రమారమి మన రాష్ట్రంతో చిన్న రాష్ట్రాలు కావచ్చు, మనకంటే చిన్న రాష్ట్రాలు కావచ్చు, రమారమి హైదరాబాద్ 1 కోటి మంది, ముంబై 2.80 కోట్ల మంది, హైదరాబాద్ వచ్చి 1 కోటి మంది, చెన్నై వచ్చి రమారమి 68 లక్షల మంది. ఇట్లా దేశవ్యాప్తంగా ఏ క్యాపిటల్ని చూసుకున్నా రమారమి 60 లక్షలు, 70 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉన్న ప్రాంతం ఉంది. కానీ
78,000 మందితోటి 5.5 కోట్ల మంది ప్రజలు నివసించేదానికి క్యాపిటల్ సిటీ నిర్ణయం చేయటం మీ అంత చేతగాని మీ అంత చావలేని ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని కౌంటర్ ఇవ్వడానికి, దీన్ని ఓవర్కమ్ అవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. అది రైటా రాంగా ప్రపోజలు? ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి వెసులుబాటు, అది ఒక రాజకీయ పార్టీగా ఆయన రాజకీయపరమైన నిర్ణయం. మీరెవరు కాదనటానికి? మీ విధానపరమైన నిర్ణయం అమరావతి రాజధాని. ఎస్, అమరావతి రాజధాని. మీరు కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేయించుకున్నారు. హైదరాబాద్ రాజధాని, తెలంగాణ రాజధాని హైదరాబాదు. అది విధానపరమైనటువంటి నిర్ణయం. లేదు, ఇంకో రాజకీయ పార్టీకి ఇంకొక విధమైనటువంటి విధానం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మావిగన్ అనుకుందాం. వాట్ ఈజ్ రాంగ్ అంటున్నాను నేను. మావిగన్ పెట్టుకోవటానికి ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి వెసులుబాటు ప్రకారం మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రపోజలు, ఆయన ఏమన్నాడు? గుంటూరు, విజయవాడ ఇప్పుడున్న క్యాపిటల్ సిటీ ఏరియాలో 78,000 మంది ఉన్నారండి. 78,000 మందితోటి ఒక రాజధాని ప్రాంతం ఎప్పటికి అభివృద్ధి చెందుద్ది? 78,000 మందితోటి రాజధాని ప్రాంతం అని 5.5 కోట్ల మంది ప్రజలకు చెప్పుకోవడానికి ఎంత దేశాల్లో ఎక్కడ లేని విడ్డూరం మన రాష్ట్రంలోనే. అండ్ ఇంకొకటి, అమరావతి ప్రాంతం అనేది ఒక చిన్న పల్లెటూరు ప్రాంతం. ఇది రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే, ప్రపంచ ప్రఖ్యాతి రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే రమారమి 2.5 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కారణంగా రాష్ట్రానికి ఇప్పటికే మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో రమారమి 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పడేశారు. ఇంకా ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇడిదిరిగి మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పు, ఈ ప్రభుత్వంలో చేసిన అప్పు. కాబట్టి ఈ 15 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఎప్పటికి రాజధాని డెవలప్ అవ్వాలి? ఏ విధంగా 97,000 మందా 73,099 మంది 73,099 మంది ఉన్నటువంటి ప్రాంతం ఎప్పటికి డెవలప్ అవ్వాలి? విజయవాడలో రమారమి 24 లక్షల మంది పాపులేషన్ ఉంది. గుంటూరులో రమారమి 9,84,000 అంటే రమారమి 10 లక్షల మంది పాపులేషన్ ఉంది. మచిలీపట్నంలో 2,82,000 మంది, రమారమి 3 లక్షల పాపులేషన్ ఉంది. అదొక 24, ఇదొక 10, 34 ప్లస్ ఇదొక 34 ప్లస్ ఇదొక 3, 39, 40 లక్షల మంది పాపులేషన్. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 సిటీస్ని కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డో ఒక ప్రపోజల్ వేస్తే విజయవాడలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, గుంటూరులో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరుని చేసుకోవచ్చు, విజయవాడని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్లవల్లి దగ్గర నుంచి వెళితే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ పోర్ట్ ఉంది. ఇటు పక్క నుంచి చూసుకుంటే గుంటూరు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. పారిశ్రామికంగా విజయవాడను అభివృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకో ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు, లేదు అంటే గుంటూరులో ఇంకో ఎయిర్పోర్టు లేకపోతే ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఈ 3 పట్టణాలను కలుపుతూ ఒక నేషనల్ హైవే NH5 కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి మనం అత్యంత తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిట్యువేషన్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్నాయి. నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజ్ సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే గట్టిగా నేను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మొన్న బుడమేరు పొంగినప్పుడు మంతెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి మొత్తం పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. బుడమేరు పొంగినప్పుడు హైకోర్టుకి వెళ్ళటానికి ఇంచుమించుగా 4 రోజుల పాటు హైకోర్టుకి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లతోటి అష్టదిగ్బంధనం జరిగింది రాజధాని ప్రాంతం. ఒక రాజధాని ప్రాంతంలో ఈరోజు 28 గ్రామాలను కలుపుతూ 25 గ్రామాలను కలుపుతూ మీరు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రాజధాని ఈ రోజు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 45 to 55 ఇయర్స్.
ఏది దానికి ఒక రాజధాని, ఒక విజయవాడ లాంటి ఒక రూపు రావటానికి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు కుప్ప తయారవుతుంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిపాలన గాలి కుదిలేసి అప్పులు తీసుకొచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తే డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రెస్తాహస్తం చూపిస్తుంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిన్న అమరావతిలో, నేను రైతుని అదే అడిగా, అమరావతిలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే బిల్లులో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 94 సబ్ క్లాస్ 2 ప్రకారం, సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు అధికారికంగా రావాల్సినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కానీ, అధికారికంగా రావాల్సినటువంటి రాజధాని నిర్మాణం కానీ, అధికారికంగా మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇచ్చే విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసినప్పుడు ఎందుకు మీరు రాష్ట్ర ప్రజల తరపున డిమాండ్ చేయరు? మీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మనకి హక్కుగా రావాల్సినటువంటి విషయాలని రాజధాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకోవటం మానేసి అమరావతికి రాజధాని పేరు పెట్టుకున్నామని సంకలు గుద్దుకొని వారికి వాళ్ళ కాళ్ళ మీద పడి సామంతరాజుల్లాగా, జీ హుజూర్ అనేటువంటి బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేస్తారంటే నమ్మటానికి ఒక ప్రుడెంట్ మ్యాను, ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే దానికి 2 కోట్లు ఖర్చు అయితే, ఇదే బిల్డింగు విజయవాడలో కడితే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? అమరావతిలో 30 అడుగులు 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్న పరిస్థితిలో ఫౌండేషన్ కోసమే స్క్వేర్ మీటర్కి ఇంత 3 times 4 times మోర్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు ఈరోజు అరకొరగా కట్టినా ఒక 10 సంవత్సరాల తర్వాత గట్టి వాన పడి ఒక వారం రోజులు తుఫాన్ వచ్చిందంటే బిల్డింగ్ డిమాలిష్లు అయిపోతాయి. మీరు 40 అంతస్తులు 30 అంతస్తులు కట్టడానికి మట్టి పనికిరాదు. దట్ వాస్ డిక్లేర్డ్ బై ది శివరామన్ కమిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇన్ని తెలిసిన రాజధాని ప్రాంతంలో భూములు దోచుకోవటం కోసం, రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో హెరిటేజ్కి భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో మీ అనుచరుల భూములు కొన్నారు కాబట్టి, రాజధాని ప్రాంతంలో నారా లోకేష్, నారాయణ మీ అందరూ కూడా భూములు ఉన్నాయి కాబట్టి అన్యాయంగా రైతుల దగ్గర నుంచి 40,000 ఎకరాలు 37,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఆ రోజు రాజధానిని మీరు అనౌన్స్ చేసిన రోజు మేమందరం సపోర్ట్ చేసాం. కారణం, ఒకసారి మ్యారేజ్ జరిగిపోయింది, తాళి కట్టేశాం. ఈరోజు తూచి నేను తాళి కట్టేశాను, తప్పుగా నా తాళి నేను తెంచుకెళ్తానంటే కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని రైతులు మంచో చెడ్డో రైతులు భూములు ఇచ్చేశారు. అమరావతి రాజధానిగా చేసిన తర్వాత దాన్ని మార్చొద్దు అనేటువంటి మాట మేమందరం కూడా మాట్లాడాము ఆ రోజున. కానీ ఈరోజు అమరావతి రాజధానిలో జరుగుతున్న అవినీతి చూస్తే, అమరావతి రాజధానిలో చేస్తున్నటువంటి అవినీతి చూస్తే, లింగమనేని రమేష్కి 5,000 కోట్ల రూపాయల పనులు అప్పచెప్తుంటే మొత్తం గద్దల్లాగా అమరావతి మీద పడి అమరావతిలో ప్రతి రూపాయిలో 75 పైసలు దోచుకునేటువంటి దుర్మార్గానికి ఈరోజు వచ్చి రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చి అప్పులో నుంచి 75% మీ జేబుల్లోకి వెళ్తుంటే అమరావతి ఏమని బాగవుద్దండి? 4 బిల్డింగులు కట్టగానే అమరావతి రాజధాని సింగపూర్ అయిపోద్దండి? 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో 60 కోట్ల రూపాయల అవినీతి కనబడుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.